కర్రెగుట్టలపై మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి పోలీసులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మావోయిస్టుల ఏరివేత అంత ఈజీ అయినా 45 ఏళ్లుగా కర్రెగుట్టలపై మావోయిస్టులు పట్టు సాధించి అక్కడే విస్తరించారు. అక్కడి నుంచే పార్టీ విస్తరణ, ఆయుధాల తయారీ, అక్కడి నుంచే వ్యూహాలను రచిస్తున్నారు. అలాంటి కర్రెగుట్టలో ఇప్పుడు పోలీసులు అష్టదిగ్బంధనం చేస్తున్నారు. అయితే మావోయిస్టులు కర్రెగుట్టల్ని పూర్తి స్థాయిలో పట్టు సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక పోలీసుల ప్రణాళికలు ఎంతవరకు ఫలించాయి, ఏం జరుగుతున్న అంశం ఇప్పుడు ఆస్కర్ చర్చలేస్తోంది. నక్సలైట్లకు శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా కర్రెగుట్టని చెప్తారు. 90 కిలోమీటర్లు విస్తరించున్న కర్రెగుట్ట ప్రాంతంలో పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ కొండ ప్రాంతం కర్రెగుట్ట. ఇది ప్రధానంగా ములుగు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో విస్తరించింది. తమ సిద్ధాంత వ్యాప్తి కోసం లక్ష్య సాధనకు అడవులు, కొండలు, గుట్టలను రక్షణగా దశాబ్దాల నుంచి ఉపయోగించుకుంటున్నారు మావోయిస్టులు. దట్టమైన అడవి, పెట్టని కోటల్లో ఉండే కొండలు, అక్కడ దొరికే జలపాతాలు, నీరు, తినేందుకు అడవిలో లభించే అటవీ ఆహారంతో వారి జీవనం సాగుతుంది. ఈ క్రమంలోని ప్రతిరోజు అటవీ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవాల్సిందే. రక్షణ ఇచ్చే అటవీ ప్రాంతమే కొన్నిసార్లు వారికి శత్రువులుగా మారి ప్రాణాలు తీస్తుంది. అయితే అడవిని అర్థం చేసుకుని దాంతో సహవాసం చేస్తూ తమ జీవితాలను కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ అడవిలోకి వారిని మట్టుబెట్టేందుకు కేంద్ర పోలీసు బలగాలు అడుగుపెట్టాయి. చెట్టు పుట్ట విడిచిపెట్టకుండా నక్సలైట్లను ఏరివేసేందుకు కగార్ను కేంద్ర సర్కార్ చేపట్టింది. ఈ తరుణంలో మనకు ప్రతిరోజు మీడియాలో వినిపిస్తున్న పేరే కర్రెగుట్ట. ఈ ప్రాంతం ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? కర్రెగుట్టలకు ఆ పేరు ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీ సంస్కృతి నుంచి ఉద్భవించినట్టు చెప్తారు. దీనిపై ఖచ్చితమైన సమాచారం లేకుండా ఆదివాసుల ద్వారానే ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. కర్రెగుట్టల సమీపంలో గ్రామాలు ప్రధానంగా కోయ, గోండు, చెంచు, లంబాడి, మరియా తెగల వారు నివసిస్తున్నారు. వారి చారిత్రక ఆధారాలు ఏవీ లేకుండా ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద బండరాళ్ళు, గుహలు, కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం అన్నింటినీ సూచించే విధంగా కర్ర, కరుకు లేదా గట్టి అనే అర్థం వచ్చేలా ఈ ప్రాంతానికి కర్రెగుట్ట అని వచ్చినట్లు కొంతమంది చెప్తున్నారు. అయితే ఇలానే ఆ పేరు పుట్టిందన్న సమాచారం మాత్రం అందుబాటులో లేదు. కొండగుట్ట ప్రాంతానికి ఉన్న దృఢత్వాన్ని సూచించేలా ఉండడంలో సందేహం లేదు. ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలను ఆదివాసీలు వివరించేందుకు అలా పిలిచి ఉంటారని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్న అటవీ కొండ ప్రాంతమే కర్రెగుట్ట. ఇది ప్రధానంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతం అంతా చిక్కటి అటవీ ప్రాంతం. అంతేకాదు పెద్ద పెద్ద కొండల శ్రేణి విస్తరించి ఉంది. ఇక ఈ ప్రాంతం పెట్టని కోటల శత్రు దుర్భేదంగా కొండల శ్రేణి రుద్రాల నుండి దాదాపు 90 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ములుగు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతం నుంచి ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సరిహద్దు ప్రాంతం. ఇక ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి, కస్తూరిపాడు, ఊట్లపల్లి, భీమారంపాడు, పూజారి కాంకేర్, నడింపల్లి, అలాగే గుల్గం ప్రాంతాల నుంచి విస్తరించింది. ఈ ప్రాంతం అంతా బండరాలతో, అటవీ వనాలతో, పెద్ద గుహలతో నిండి ఉంది. ఇక ఈ ప్రాంతాన్ని దాదాపు 45 ఏళ్ల నుంచి మావోయిస్టులు తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. 1980లో నక్సలిజం దేశమంతా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీలోనూ వ్యాప్తి చెందింది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతం నక్సలైట్లకు శత్రు దుర్భేదంగా ఉండడంతో ఇది కీలకమైంది. 2004లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడంతో ఈ స్థావరం కీలకంగా మారింది. ఇక్కడ తమ క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు. ఆయుధాల తయారీ, మిలిటరీ శిక్షణ, పార్టీ విస్తరణకు కేంద్ర బిందువుగా మారింది. కేంద్ర సర్కార్, భద్రతా బలగాలు జాతీయ జెండాను ఎగురవేశాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధంలో ఏదైనా ప్రాంతాన్ని సైనికులు స్వాధీనం చేసుకుంటేనే ఆ ప్రాంతంలో ఎత్తైన స్థలంలో కానీ, రాజకోట మీద కానీ, నిర్మాణంపై కానీ స్వాధీనం చేసుకున్న సైనికులు జెండాను విజయకేతనానికి చిహ్నంగా ఎగురవేస్తారు. ఇప్పుడు కర్రెగుట్టలపై భద్రతా బలగాలు జాతీయ జెండాను ఎగరవేయడం అంటే సుదీర్ఘకాలంగా మావోయిస్టుల చేతుల్లో ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడమని అర్థం. ఇంకా సిఆర్పిఎఫ్, తెలంగాణ గ్రేహౌండ్స్, కోబ్రా దళాలు 24,000 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధాలు, బాంబులు నిర్వహణ చేసే నిపుణులు, అందుకు అవసరమైన సాధన సంపత్తి, స్మోక్ బాంబులతో భద్రతా బలగాలు మావోయిస్టులను మట్టుపెట్టడంతో పాటు ఈ ప్రాంతం వారి చేతుల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.